హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ఉపాధి హామీకి ఎండదెబ్బ, ఎర్రటి ఎండలో కూలీలు విలవిల, ప్రత్యేక సౌకర్యాలు శూన్యం, కనీసం సాగునీరు కరువు, వేసవి భత్యం ప్రశ్నార్థకం, ఫస్ట్ ఎయిడ్ కిట్లు మృగ్యం. మెట్రోపై ముందడుగు, మూసీ ప్రక్షాళనకు సహకారం, మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టుపై కేంద్రం భరోసా, చెరో 50% నిధులు ప్రాతిపదికన ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్పష్టీకరణ. మూసీ ప్రక్షాళనకు కేంద్రం సహకరిస్తుందని కేంద్ర మంత్రి హామీ. అసైన్డ్ భూములకు స్కెచ్, 25,000 ఎకరాల సేకరణకు సన్నాహాలు. తొలి దశలో ల్యాండ్ పూలింగ్, ఫ్యూచర్ సిటీతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే భూముల గుర్తింపు. 5,000 ఎకరాల వరకు స్వాధీనం. ఇందులో 3,000 ఎకరాలు TSIICకి అప్పగింత. మూసీ నది ప్రక్షాళనపై కేంద్ర మంత్రితో భేటీ, ప్రజా రవాణాపై ముఖ్యంగా చర్చించిన నేతలు. 39 STP ప్లాన్స్ మంజూరు చేసినట్లు తెలిపిన కేంద్ర మంత్రి. మెట్రో రెండవ దశ నిర్మాణంపై సైతం చర్చ. DPR అందించిన తర్వాత కేంద్రం గ్రీన్ సిగ్నల్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ, బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలు తిరిగి కలపాలని డిమాండ్. తమ రిజర్వేషన్ల వాటా ఇవ్వాల్సి వస్తుందనే భయంతో బీసీ నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై రాజకీయ పార్టీల మౌనం. ఇప్పటికైనా తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్న 26 కులాలు. బడ్జెట్ బాబు ఖాళీ జేబు, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ఫ్యామిలీ బడ్జెట్ తలకిందులు. వారం రోజుల్లోనే పెట్రోల్ లీటర్కు 4 వరకు పెరుగుదల. నిత్యావసర రేట్లు పెరుగుతుండడంతో బెంబేలు. సగటు జీవి నెలవారీ బడ్జెట్ లెక్క తప్పుతున్న వైనం. కూరగాయలు, పాలు, కిరాణా రేట్లు పైకి. ఇతర వస్తువులపైన క్రూడ్ ఆయిల్ రేటు పెంపు ఎఫెక్ట్.